పైపు బాగా పైనుండి తల మీద పడడం వల్ల బలమైన గాయమైందమ్మా. దానివల్ల బ్లడ్ క్లాట్ అయింది. ప్రస్తుతానికి ప్రమాదమేమీ లేకపోయినా వీలైనంత తొందరగా ఆపరేషన్ చేయించాలి. కనీసం 5 లక్షలు ఖర్చు అవుతుంది. తనకు మెలకువ వచ్చాక ఎక్కువ మాట్లాడనివ్వకండి. అలాగైతే మెదడుపై భారం పడి సమస్య మరింత ఎక్కువైతుంది. ప్రస్తుతానికి ఈ మందులు వాడుతూ ఉండండి. డాక్టర్ వెళ్ళిపోయాడు. ఇదేవిటే మన కర్మ ఇలా తగలడింది. నిక్షేపంగా ఉన్నవాడు కాస్త మంచం మీద నిస్తేజంగా పడే పరిస్థితి వచ్చింది. అంతలో ధనంజయ్ ఇంట్లోకి వచ్చాడు. అమ్మా నమస్కారం. నా పేరు ధనుంజయ. మీ అబ్బాయి సురేష్ పనిచేసే పైపుల కంపెనీలో మేనేజర్ని. మీ అబ్బాయి చాలా మంచివాడు, మంచి పనివంతుడు. బ్యాడ్ లక్, ఇలా జరుగుతుంది అనుకోలేదు. అయితే మా కంపెనీ చాలా చిన్నదమ్మా, టర్నోవర్ తక్కువ. కంపెనీ ఆవరణలో జరిగినందుకు మా ఓనర్ ఈ 50,000 మీకు ఇచ్చి రమ్మన్నారు. ఈ చెక్కు తీసుకోండి. డాక్టర్ ఏమో ఆపరేషన్కి 5 లక్షలు అవుతుందంటున్నాడు. వీళ్ళేమో 50,000 ఇచ్చారు. పైగా ఇల్లు కూడా గడవాలి. భయపడకండి అత్తయ్య, దేవుడే ఏదో దారి చూపిస్తాడు. ఇక ఇల్లు గడవడానికి నాకు ఆలోచన వచ్చింది.